లాస్ట్ వీడియోలో మనం అబ్స్ట్రాక్షన్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ రాద్దాం. విజువల్ స్టూడియోస్లో అనిమల్ క్లాస్. ఈ అబ్స్ట్రాక్షన్ అనేది మనము ఒక కీవర్డ్ యూజ్ చే టూ కీవర్డ్స్ యూజ్ చేసి మనం అచీవ్ చేయగలుగుతాం. అది అబ్స్ట్రాక్ట్ కీవర్డ్, ఇంకొకటి ఇంటర్ఫేస్. అంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్ అండ్ ఇంటర్ఫేస్తో మనం ఈ అబ్స్ట్రాక్షన్ అనేది అచీవ్ చేయగలుగుతాం. ఇప్పుడు ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్లో మనం 2 మెథడ్స్ అలో, కాంక్రీట్ మెథడ్, అబ్స్ట్రాక్ట్ మెథడ్. అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటే జస్ట్ అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ వాయిడ్ ఈ మెథడ్ నేమ్. ఇది జస్ట్ మెథడ్ డెఫినేషన్. ఇది దీన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి కాంక్రీట్ మెథడ్, పబ్లిక్ వాయిడ్ ఇది వచ్చేసి మనకు కాంక్రీట్ మెథడ్ అంటారు. ఇది పబ్లిక్ వాయిడ్ స్లీప్ 2 స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, ఇది మెథడ్ డెఫినేషన్. ఈ బ్రేసెస్ నుంచి ఈ ఫ్లేవర్ బ్రాకెట్ వరకు మెథడ్ ఇంప్లిమెంటేషన్ అంటారు. సో అబ్స్ట్రాక్ట్ క్లాస్లో 2 మెథడ్స్ అలో, అబ్స్ట్రాక్ట్ మెథడ్, కాంక్రీట్ మెథడ్. దాని గురించి డీటెయిల్గా మళ్ళీ చెప్పుకుందాం. సో ఇది అనిమల్ క్లాస్లో 2 మెథడ్స్ ఉన్నాయి, మెయిన్ మేక్ సౌండ్, స్లీప్. ఇప్పుడు డాగ్ క్లాస్ వచ్చేసి ఎక్స్టెన్స్ అనిమల్. ఇప్పుడు మనము అక్కడ మెథడ్ డెఫినేషన్ ఇచ్చాము. సో దాన్ని ఇక్కడ మనం ఆ మెథడ్కి ఇంప్లిమెంటేషన్ రాద్దాం. ఇంప్లిమెంటేషన్ రాసేటప్పుడు సేమ్ నేమ్ ఉండాలి. మెథడ్ ఇంప్లిమెంటేషన్. ఇప్పుడు మేక్ సౌండ్ కదా, డాగ్ సౌండ్ రాద్దాం. మనము ఈ అనిమల్ క్లాస్లో అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఇచ్చాం మేక్ సౌండ్ అని. దాని యొక్క ఇంప్లిమెంటేషన్ మనము డాగ్ క్లాస్లో ఇచ్చాం. ఇప్పుడు మెయిన్ క్లాస్లోకి వచ్చేసి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. ఇప్పుడు అనిమల్ అనేది అబ్స్ట్రాక్ట్ కదా, అబ్స్ట్రాక్ట్ క్లాస్ కదా. అబ్స్ట్రాక్ట్ క్లాసెస్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేం. చూడండి ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఇది వచ్చేసి కెనాట్ ఇన్స్టాంటియేటెడ్ ద టైప్ అనిమల్. ఇన్స్టాంటియేటెడ్ అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేమని. ఈ అనిమల్ తీసేసి దీన్ని కామెంట్ చేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి న్యూ డాగ్. ఇప్పుడు డాగ్ క్లాస్కి మనం ఆబ్జెక్ట్ ఇచ్చాం. సో మై డాగ్ డాట్. ఇప్పుడు చూడండి ఈ డాగ్ క్లాస్లో ఏముంది, మేక్ సౌండ్ ఒక్కటే ఉంది మెథడ్. స్లీప్ అనే మెథడ్ ఎక్కడుంది, అనిమల్ క్లాస్లో ఉంది. ఇప్పుడు మై డాగ్ డాట్ ఇప్పుడు మేక్ సౌండ్ ఇద్దాం. నెక్స్ట్ మై డాగ్ డాట్ స్లీప్, స్లీప్ మెథడ్ ఇద్దాం. సో ఇప్పుడు మై డాగ్ డాట్ మేక్ సౌండ్ అనేది ఎక్కడి నుంచి తీసుకుంటుంది, డాగ్ క్లాస్ నుంచి తీసుకుంటుంది. ఈ స్లీప్ మై డాగ్ డాట్ స్లీప్ ఎక్కడి నుంచి తీసుకుంటుంది, అనిమల్ క్లాస్ నుంచి తీసుకుంటుంది. ఇక్కడ ఆల్రెడీ కోడ్ నేను ఇందాక ఎగ్జిక్యూట్ చేశాను. మీకు కావాలంటే మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను. మెయిన్ డాట్ జావాని కంపైల్ చేసినాం, నో ఎర్రర్. నెక్స్ట్ రన్ చేసినాం. ఇక్కడ చూడండి మేక్ సౌండ్ అంటే మనకి ఏమొచ్చింది, బౌ అని వచ్చింది. కానీ స్లీప్ అనేది మనకు డాగ్ క్లాస్లో లేదు. డాగ్ క్లాస్లో లేకపోయినా మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఇది వచ్చింది. సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది, మనకు అనిమల్ క్లాస్ నుంచి వచ్చింది. ఇప్పుడు అర్థమైందిగా డేటా హైడింగ్ అనేది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్ అంటే ఇప్పుడు పేరెంట్ క్లాస్లో మెథడ్స్, వేరియబుల్స్ ఉంటాయి కదా, వాటిల్ని చైల్డ్ క్లాస్లోకి ఇన్హెరిట్ చేయొచ్చు. సో పేరెంట్ నుంచి చైల్డ్కి వస్తుంది
అనేది ఇన్హెరిటెన్స్. అంటే ఇన్హెరిట్స్ ది ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్ ఫ్రమ్ పేరెంట్ క్లాస్ టు చైల్డ్ క్లాస్. ఈ ఇన్హెరిటెన్స్ ఎలా అచీవ్ చేస్తామంటే యూజింగ్ ఎక్స్టెన్స్ కీవర్డ్ యూజ్ చేసి మనం అచీవ్ చేస్తాం. సో టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ వచ్చేసి ఫస్ట్ సింగిల్ ఇన్హెరిటెన్స్, సెకండ్ది వచ్చేసి హైరార్కియల్ ఇన్హెరిటెన్స్, థర్డ్ది వచ్చేసి మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, ఫోర్త్ వచ్చేసి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఇందులో మనం హైరార్కీ ఇంటర్ఫేస్ అనేది అచీవ్ చేయలేం. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ కూడా అచీవ్ చేయలేం. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ వచ్చేసి సమ్ డైమండ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. వీ కెన్ రిజాల్వ్ ద డైమండ్ ప్రాబ్లమ్ ఇన్హెరిటెన్స్ అనే దాన్ని యూజ్ చేసి దీన్ని అచీవ్ చేయగలుగుతాం. సో అడ్వాంటేజ్ వచ్చేసి కోడ్ రీయూజ్ చేయొచ్చు. మనం పాలిమార్ఫిజంని కూడా అచీవ్ చేయొచ్చు. ఈ రెండు అడ్వాంటేజెస్. సో దీని మీద మనం ఎగ్జాంపుల్ చూద్దాం. మనం ఇక్కడ ఒక vehicle.java క్లాస్, నెక్స్ట్ మెయిన్ మెథడ్ మనం క్లియర్ చేసుకుందాం. ఈ వెహికల్కి ఇంజన్ ఉందా లేదా అంటే బూలియన్ హ్యాస్ ట్రూ ఆర్ ఫాల్స్ లాగా. ఇప్పుడు ఒకవేళ ఇంజన్ ఉంటే మెథడ్ వచ్చేసి బూలియన్ గెట్ ఇంజన్. ఒకవేళ ఇంజన్ ఉంటే దాన్ని తీసుకోవాలి గెట్ మెథడ్. బూలియన్ ఏం రిటర్న్ చేస్తుంది? ఇక్కడ రిటర్న్ టైప్ బూలియన్. సో ఈ వేరియబుల్ని రిటర్న్ చేస్తుంది. ఇది వెహికల్. ఓకే, వెహికల్ క్లాస్. సో నెక్స్ట్ వచ్చేసి కార్. ఈ వెహికల్ అనేది పేరెంట్ క్లాస్. దీంట్లో ఉండాల్సినవి దీంట్లో ఉన్నాయి. సో ఇది కారు. కార్లో ఏముంటుంది? స్ట్రింగ్ మోడల్ నేమ్ హోండా అని ఉంటుంది. సో ఇప్పుడు ఈ గెట్ మోడల్ ఇది రిటర్న్ చేస్తుంది. ఏం రిటర్న్ చేస్తుంది? హోండా అని రిటర్న్ చేస్తుంది. హోండా. దీని రిటర్న్ టైప్ ఏంది? స్ట్రింగ్. నెక్స్ట్ వచ్చేసి ఈ మెయిన్ క్లాస్లో మనం కార్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. సో ప్రస్తుతానికి మనం ఎక్స్టెన్స్ కీవర్డ్ యూజ్ చేయలేదు. యూజ్ చేయకుండా ట్రై చేద్దాం. ఎర్రర్ వస్తే మళ్ళీ యూజ్ చేద్దాం. కారు, మనం ఏ కార్ అనుకుంటున్నాం? టాటా కార్ అనుకో. ఈక్వల్స్ టు న్యూ కార్.
ఇప్పుడు మనం డాట్ గెట్ ఇంజన్ ఎక్కడుంది, పేరెంట్ దాంట్లో ఉంది కాబట్టి ఈ మెథడ్ని కాల్ చేద్దాం. మనకు చూడండి, మనం ఇంకా ఎక్స్టెన్స్ కీవర్డ్ యూజ్ చేయలేదు. ఎక్స్టెండ్ కీవర్డ్ యూజ్ చేసి మనం వెహికల్ క్లాస్ ఇక్కడ ఇవ్వలేదు కార్ క్లాస్లో. ఇది నాట్ ఇన్హెరిటెన్స్ కాబట్టి మనకు ఇక్కడ ఎర్రర్ వచ్చేసింది చూడండి. ఈజ్ అన్డిఫైన్డ్ అంటే ఈ కార్ క్లాస్లో గెట్ ఇంజిన్ మెథడ్ లేదు, అన్డిఫైన్డ్ అని వచ్చింది. అదే ఇప్పుడు మనం ఈ కార్ క్లాస్లో ఎక్స్టెన్స్ కీవర్డ్ యూజ్ చేసి వెహికల్ క్లాస్ ఇచ్చినాం అనుకో, మనకి చూడండి ఎర్రర్ పోయింది మనకు. ఇప్పుడు ఇక్కడ ఎగ్జిక్యూట్ చేద్దాం. మెయిన్ మెథడ్ని ఎగ్జిక్యూట్ చేసాం, ఎర్రర్ రాలేదంటే మనం ఇక్కడ ఏం డిఫైన్ చేయలేదు కాబట్టి ఎర్రర్ రాలేదు. ఇది ఇన్హెరిటెన్స్. మనకి ఇందాక ఏం డిస్ప్లే కాలేదు కదా, సో ఇప్పుడు మనం హ్యాజ్ ఇంజన్ వచ్చేసి ట్రూ ఇచ్చాం, వెహికల్కి ఇంజన్ ఉంది అని ట్రూ ఇచ్చాం. సో దాన్ని system.out.printlnలో డిస్ప్లే చేయాలని చెప్పి ఆ వేరియబుల్ నేమ్ని ఇక్కడ డిస్ప్లే చేసాం. సో ఇక్కడ వచ్చేసి మనం మెయిన్ మెథడ్ని ఎగ్జిక్యూట్ చేస్తే కంపైల్ అయింది. ఇప్పుడు రన్ చేద్దాం. సో ట్రూ వచ్చింది. అంటే వెహికల్ క్లాస్లో ఉన్న గెట్ ఇంజన్ చైల్డ్ క్లాస్కి ఇన్హెరిట్ అయినట్టే కదా. ఇక్కడ చైల్డ్ క్లాస్ ఏంది, కార్లో మనకి గెట్ ఇంజన్ మెథడ్ లేదు, కానీ వెహికల్ క్లాస్లో ఉంది. సో మనం ఎక్స్టెన్స్ చేసి వెహికల్ క్లాస్లో ఉన్నవన్నీ మనం చైల్డ్ కార్ క్లాస్లోకి తెచ్చుకున్నాం. దిస్ ఈజ్ కాల్డ్ ఇన్హెరిటెన్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎన్క్యాప్సులేషన్. ఎన్క్యాప్సులేషన్ అనేది ఒక మెకానిజం. ఒక బండిల్ ఆఫ్ డేటా ఉంటుంది అండ్ మెథడ్స్ ఉంటాయి. మెథడ్స్ అంటే ఆ డేటా మీదనే యాక్ట్ అయ్యే మెథడ్స్. వాటిల్ని కంబైన్ చేసి సింగిల్ యూనిట్గా ప్రొవైడ్ చేస్తుంది. అంటే దీన్నే ఎన్క్యాప్సులేషన్ అంటారు. అంటే ఎలా అర్థం, ఇట్ ఈజ్ అన్ మెకానిజం of bundling data. Bundling data అంటే వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ఆపరేట్స్ ఆన్ దట్ డేటా. అంటే ఈ మెథడ్స్ ఆ డేటా అంటే మెథడ్స్ వేరియబుల్ పైన ఆపరేట్ అవుతుంది. వాటిల్ని ఒక సింగిల్ యూనిట్ టుగెదర్ ఇంటూ ఏ సింగిల్ యూనిట్ని చేస్తుంది. ఇది ఎన్క్యాప్సులేషన్. అడ్వాంటేజ్ వచ్చేసి బండలింగ్ అండ్ డేటా హైడింగ్. ఇంకొకటి డేటా పైన కంట్రోల్ ఓవర్ డేటా. ఈ టూ అడ్వాంటేజెస్. నెక్స్ట్ వచ్చేసి ఎలా ఎన్క్యాప్సులేషన్ మనం ఎలా అచీవ్ చేస్తామంటే, ఫర్ సపోజ్ వేరియబుల్స్ ఉన్నాయి కదా, వేరియబుల్స్ని ప్రైవేట్లో పెడతావు. ఆ వేరియబుల్స్ పైన మెథడ్స్ వస్తాం కదా, వాటిల్ని పబ్లిక్. ఇప్పుడు గెటర్స్ అండ్ సెటర్స్ అంటాం మెథడ్స్. ఇప్పుడు వీటిపైన మనం ఎగ్జాంపుల్ చూద్దాం.